తమిళనాట పొలిటికల్ టెన్షన్ హీటెక్కిస్తోంది. తంబీల తక్కెడ గేమ్పై సస్పెన్స్ వీడటం లేదు. ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు తమిళ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర బలగాలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడు రాష్ట్ర పరిస్థితులపై హోంశాఖకు గవర్నర్ నివేదిక పంపకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. సెంట్రల్ ఫోర్స్ను దింపేందుకే గవర్నర్ ఆసక్తిగా ఉన్నారంటూ పన్నీర్ సెల్వం మద్దతుదారులతో తెలిపారు. అలాగే పోయస్ గార్డెన్లో శశికళ అనుచరులతో సమాలోచనలు చేశారు. దీంతో ఎప్పటికప్పుడు తమిళనాట పరిస్థితులు ఉత్కంఠ రేపుతున్నాయి. గవర్నర్ సెల్వానికి అవకాశం ఇస్తారా లేదా శశికళనే ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఈ రోజు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి అందరూ భావించడం జరిగింది. రాజ్భవన్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి రెండు శిబిరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా భావించడం జరిగింది. తమిళనాట రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి వారందరూ కూడా భావించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా రాజ్భవన్ నుంచి ఏ రకమైనటువంటి సందేశం రాకపోగా ఉదయం ఈ రోజు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు డీజీపీతో సమాలోచన జరపడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారా లేదా బడ్జెట్గా ఉన్నారా అన్నటువంటి విషయం మీద ఆరా తీయాలని ఆదేశిస్తూ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను ముఖ్యంగా పరిశీలిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ కూడా ఇంతవరకు ఏం చేయాలన్నటువంటి ఆలోచన కానీ లేదంటే డైరెక్షన్ గా ఇవ్వకపోవడం, ఇవన్నింటిని అనుమ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అయితే పన్నీర్ సెల్వం మాత్రం తనదైన శైలిలో శశికళ శిబిరంలో ఉన్నటువంటి వారు లాగే విధంగా కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో ఎవరైనా కప్పదాట్లు జరిగితే అటువైపు ఉన్నటువంటి శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న అవకాశం ఉన్నటువంటి యశస్వి సమాచారంతో కేంద్ర బలగాలను కూడా రంగంలోకి చెప్పడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర పరిస్థితులపైన కూడా ఒక నివేదిక, శాంతి భద్రతల పరిస్థితిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ కోరినట్టుగా తెలుస్తుంది డీజీపీ. ఇదే అంశాలకు సంబంధించి డీజీపీ కూడా ఇంతవరకు ఎక్కడా కూడా మాట్లాడకపోయినప్పటికీ అక్కడ ఓకే, రైట్ మోహన్.